అసెంబ్లీ ఎలక్షన్‌లో కూడా కేసీఆర్ గెలుస్తాడు అని చెప్పి ఓ పెద్ద ప్రచారం చేసేసారు. ఏమైందో మీరు చూసినారు. ఇంకోటి పార్లమెంట్ ఎలక్షన్‌లో కూడా కేసీఆర్ బస్సు యాత్ర అయితేనేమి, ఖమ్మంలో సభ, వరంగల్‌లో సభ అయితేనేమి, ఓ కేసీఆర్ సార్ వచ్చేసిండు బై మిస్టేక్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామని చెప్పి విపరీతంగా ప్రచారం చేశారు. సో ఏమైంది? ఈ సోషల్ మీడియా అకౌంట్‌లో ఫేక్ ప్రచారాలతోటి, ఎలివేషన్‌లతోటి ప్రజలు నమ్మరు. ఇప్పటికైనా బీఆర్ఎస్ కార్యకర్తలు తెలుసుకోవాలి. ప్రజల్లోకి ఎళ్ళాలి. ప్రజా సమస్యల మీద కొట్లాడాలి. ఇట్లాంటి లేఖి ప్రచారాలు, పనికిమాలిన ప్రచారాలు సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేస్తే అసలు ప్రజలు నమ్మరు. ఇప్పటికైనా మారండి బీఆర్ఎస్ కార్యకర్తలు. చాలా చూసినాం ఇట్లాంటి ఎలివేషన్‌లో అదిగో పులి వస్తది, ఇదిగో పులి వస్తది, ఇదిగో సార్ వస్తున్నాడు, అదిగో సార్ వస్తున్నాడని పార్లమెంట్‌లలో గుండు సున్నా పెట్టారు. కనీసం డిపాజిట్లు కూడా రాకుండా చేసిర్రు. ఇంకటికైనా బుద్ధి మారలేదు. వచ్చేది జీహెచ్ఎంసీ ఎలక్షన్‌లు ప్రజల దగ్గరికెళ్ళండి. ప్రజల దగ్గరికెళ్ళి నిజంగా ఎవరు కావాలనుకుంటున్నారో ప్రజల దగ్గరికెళ్ళి ప్రజల దగ్గర మైకులు పెట్టి అడిగితే చెప్తారు అప్పుడు. ఈ సాంగ్స్ పేరుతో ఫేక్ ప్రచారం చేస్తానో, పాత వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ ప్లే చేస్తానో కారు. ప్రజల దగ్గరికెళ్ళాలి. ప్రజా సమస్యల కోసం కొట్లాడాలి. అసెంబ్లీకి రావాలి. ముఖ్యంగా అసెంబ్లీకి రావాలి కేసీఆర్ సార్. అసెంబ్లీకి వస్తేనే బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉంటది. లేకపోతే ఉండదు.